ఈసారి ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అంచనాలను అందుకోలేక చతికిల పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. వరుసగా 3 ఓటములు నమోదు చేసి పూర్తిగా డిలా పడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఆ జట్టు నిరాశపరుస్తోంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిర్ణయాలు కూడా బెడిసి కొడుతున్నాయి. గురువారం నాడు కేకేఆర్ తో ఏకంగా 80 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇదే ఆ జట్టుకు పరుగుల పరంగా భారీ ఓటమి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సన్ రైజర్స్ ఆట తీరుపై విమర్శలు గుప్పించారు. ఆ జట్టు తిరిగి పుంజుకోవడం అంత ఈజీ కాదని తెలిపాడు. ఏ ఒక్క విభాగంలోనూ ఎస్ఆర్హెచ్ మెరుగైన ప్రదర్శన చేయలేకపోయిందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో పూర్తిగా తేలిపోతుందని, కెప్టెన్ కమిన్స్ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే విఫలమవుతున్నాడని కైఫ్ చెప్పాడు. ఆ జట్టు బ్యాటింగ్ క్లిక్ అవ్వడం లేదు. బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. కెప్టెన్సీ మరీ దారుణంగా కనిపిస్తుంది. స్పిన్నర్లు నిన్న అద్భుతంగా బౌలింగ్ చేసినా వారికి మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు. ఆ జట్టుపై ఉన్న అంచనాల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బలహీనతను బౌలర్లు కనిపెట్టేశారు. వరుసగా 3 మ్యాచ్లు ఓడిన ఎస్ఆర్హెచ్ ఇక పుంజుకోవడం అంత ఈజీ కాదు అని కైఫ్ చెప్పుకొచ్చాడు.